परः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. స్పర్శ సుఖానికి మనిషి వశపడకూడదు అన్నదాన్ని, అది ధర్మబద్ధమై ఉండాలి తప్ప ధర్మాన్ని దాటి రాకూడదని నేను ఏనుగుని చూసి నేర్చుకున్నాను. హరిణము లేడి ఎక్కడో అరణ్యంలో మేస్తూ ఉంటుంది. మేస్తున్న లేడిని పట్టుకోవాలనుకున్నటువంటి వేటగాడు వల పన్నుతాడు. వల పన్ని ఆ చెట్టు మీదకి ఎక్కి కూర్చుని పాట పాడతాడు. ఆ పాట విని తలెత్తుతుంది. దానికి ఆ పాట వినపడితే చాలు సంతోషం. చెవి ఇటు పెట్టి ఎటు పాట వస్తుందో అటువైపుకి పరిగెడుతూ ఆ పాట వింటూ పరిగెత్తడంలో కాళ్ళ కిందకి వల ఉందని చూసుకోకుండా పరిగెత్తి వలలో పడిపోగానే వచ్చి పట్టుకుంటాడు. అనవసరంగా ఇంద్రియాలకి అతిగా వశపడిపోయి ప్రాణి నశించిపోతాడు. ఎక్కడ ఏది ఎంతవరకు పరిమితిలో ఉండాలో అంతవరకే ఉండాలి. సంగీతం వినడం తప్పు కాదు. నీకు సంగీతం వినాలనుంటే హాయిగా ఒక్కడివి కూర్చున్నప్పుడు పాటలో పెట్టుకుని విను, తప్పేం కాదు. కానీ ద్విచక్ర వాహనం మీద వెడుతూ చెవుల్లో పెట్టుకుని వినడం ఎంతవరకు న్యాయం? దత్తాత్రేయుల వారు చెప్పినటువంటి విషయాలు మనం ఎంత సారవంతంగా గ్రహించాలో, దత్తాత్రేయుల వారు గురువుగా స్వీకరించినటువంటి విధానం ఎప్పటికీ ఎంత నిత్య నూతనమో ప్రతి తల్లి పిల్లల్ని కూర్చోపెట్టి చెప్పాలి, ప్రతి తండ్రి కూర్చోపెట్టి చెప్పాలి. నాకు చిట్ట చివరికి ఒక ఈ తేనెటీగ దగ్గర నుంచి ఏనుగు, జింక కూడా నాకు గురువే. సంగీతమునకు వశపడిపోయి ఆ జింక శరీరాన్ని పోగొట్టుకుంటోంది కాబట్టి నేను జింకని గురువుగా తీసుకున్నాను అన్నారు. ఏనుగు, హరిణము, అలాగే మక్షికము, తేనెటీగ, భ్రమరము, తుమ్మెద, సర్పము, పాము కూడా నాకు గురువు అన్నారు. పాము మీకు ఎలా గురువు అని అడిగితే పాము ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించదు. చీమలు పుట్టలు పెడతాయి. చీమలు పెట్టినటువంటి పుట్టలు ఆ ఇసుకతో లేచి సన్న కన్నాలు ఉంటాయి. ఆ పాము వస్తుంది. పాము వచ్చి ఆ కన్నం లోపలకే ప్రవేశించి ఆ పుట్ట పెద్ద చేసుకుని ఆ పుట్టలో నివాసం ఉంటుంది. తను కట్టదు, ఇతరులు కట్టిన దాంట్లో తాను నివాసం ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి? నాది నాది అని నేను ఏది చూపించంటానో అది మాత్రం ఎప్పుడూ నోరు తెరిచి ఆయనే నా యజమాని అని అనదు. నేను ఇల్లు కట్టుకున్నాను అనుకోండి, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు అంటాను. నేడు రేపో కాదేని ఏనాటికో అంటాడు దుర్జటి. ఒక 10 ఏళ్ల తర్వాతో 15 ఏళ్ల తర్వాతో అయినా నా శరీరం పడిపోతుంది కదా. పడిపోయిన తర్వాత ఆ ఇంటి ముందు నుంచే శరీరాన్ని తీసుకెళ్ళిపోతుంటే ఆ ఇల్లు ఏమి ఏడవదు. ఆ తర్వాత నా కొడుకు ఇది నా ఇల్లు అన్నాడు అనుకోండి, తప్పురా, మీ నాన్న ఎంతో కష్టపడి కట్టుకున్నాడరా అని అదేమందవు. నాది అని చూపించినదేదో దానితో నాకు వ్యామోహం, దానికేం ఉండదు. కింవానీన ధనీన వాజికరి బిప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. ఇంట్లో ఉండు, తప్పేం కాదు. గృహస్థ అన్న తర్వాత ఇంట్లో ఉండద్దు, చక్కగా ఇల్లు కట్టుకో, ఇంట్లో ఉండు. కానీ ఎవరిది ఇల్లు? పరమేశ్వరుడు. పరమేశ్వరుడు సొంత ఇల్లు అని సంకల్పం చెప్పుకో, స్వగృహే అని చెప్పు అని ఆయనది నాకు ఇచ్చాడును. నీకు వ్యామోహం లేదు, ప్రసాదం. నాది కాదు ఆయనది, నేను కాదు ఆయన, నాది ఆయనది, నేను ఆయన. మార్చుకో, నేను నాది, ఆయన ఆయనది, విడిపోయింది. ఇలా చుడితే కట్టు, ఇలా తిప్పితే విప్పేశా. ఉడుపు, ఆచరణ, పాటించడం, నేర్చుకోవడం, అంతే. చీమలు పెట్టిన పుట్టలో పాము ఉన్నట్టు పరమేశ్వరుడిచ్చిన దాంట్లో నేనున్నాను తప్ప నాదన్నది ఇది లేదు.